వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. మునగాల మండలం కలకోవ గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బుర్రి శ్రీరాములు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేసిన మహనీయుడు, అన్ని వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఈనాటి సమాజానికి కానీ యువతకు కానీ సరిగ్గా అర్థం కాలేదు అని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని బుర్రి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమం మండవ వెంకటాద్రి, కొంపెల్లి లింగయ్య, పడిసిరి నరసింహారావు, వెంకటనారాయణ, కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇలా భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సబ్బండ జాతుల హక్కుల్ని కాపాడుతూ నాటి స్వతంత్ర పోరాటంలో కానీ అటు బ్రిటిష్ వాళ్ళతో కానీ దేశం లోపల ఉన్నటువంటి నాయకులతో కానీ యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమసమాజ స్థాపన కోసం సమాజంలో అందరూ సమానంగా ఉండాలని కులాల మతాలకు అతీతంగా పోరాటం చేసినటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని కూడా ఇలా తూట్లు పొడిచేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, భారతదేశంలో అందరివాడు. ఈ దేశంలో స్వతంత్రంతో పాటుగా సబ్బండ జాతుల హక్కుల్ని కాపాడినటువంటి మహనీయుడు. ఆయన ఆశయాల్ని, ఆదర్శాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పటం కాదు, ఆశయ సిద్ధాంతంలో ఆశయంలో ఆదర్శంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, ఆదర్శవంతుల్ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎల్లవేళలా ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని, ప్రపంచంలో గొప్ప వ్యక్తుల్లో మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, ఆ కోవలో అంబేద్కర్ కూడా గుర్తుండడానికి సందర్భంగా జరిగింది.